జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి వ్యత్యాసం ఏం కనపడుతుంది? స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ చేయడంలో కావచ్చు, ఈ స్కీమ్స్‌లో వీటిలో కావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి సరే అతను ఎంత చెప్పినా, ఏం చేసినా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాసనలు అతనిలో ఉంటాయి. అంతే కదా! దశాబ్దాలుగా కాంగ్రెస్ ఉంటాయి. ఫ్యామిలీ కదా! ఆ! అరే పిల్లలకని స్కూల్ కట్టాలా, హ్మ్. హాస్టల్ కట్టాలా, ఇండ్లు కట్టాలా, తర్వాత నీళ్ళు ఇవ్వాలా, రైతు దెబ్బతింటాడు, హ్మ్. రైతుకి ఎట్లా చేయాలా, హ్మ్. రైతుకి పంట పెట్టుకునే అవకాశం ఏంది, హ్మ్. పంట అమ్ముకునే అవకాశం లాస్ట్ ఆలోచిస్తాం మేము. హ్మ్. కానీ పంట పెట్టుకోవాలా, బాగుండాలని ఫస్ట్ ఆలోచన మనకు వస్తుంది. హ్మ్. కానీ బాబు గారికి ఈ పంట ఎట్లా అమ్మాలా అనే ఆలోచన వస్తుంది. హ్మ్. 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 ఆలోచన ఎట్లా వచ్చిన తర్వాత ప్రైవేట్ మార్కెట్ యార్డ్లు పెడదామా అనుకుంటాడు. హ్మ్. గవర్నమెంట్ మార్కెట్ యార్డ్లు పనిచేయడంలే. గవర్నమెంట్ నువ్వు నీ మార్కెట్ యార్డ్ పనిచేయాలంటే ఎవరిని తిట్టాలో నువ్వు అర్థం చేసుకోవాలా. హ్మ్. హ్మ్. ప్రైవేట్ మార్కెట్ యార్డ్లు అని అని ఆయన ఆలోచన అది ఆయనకు వస్తుంది. హ్మ్. అసలు కాబట్టి ఇటువంటి ఆలోచనలోనే తేడా ఉంటుంది. హ్మ్. దీంట్లో ఏమి ఆలోచనలోనే తేడా ఇది. హ్మ్. ఈ తేడా నేను అడుగుతా ఉన్నా. నాకు గవర్నమెంట్ నుంచి ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ మన ఎదురుగా అన్ని అమ్ముడుపోయినాయి అనుకో. హ్మ్. కానీ మనం ఏదో ఇన్నోవేటివ్ ఐడియా చేయాలి కదా. చేయాలిగా. అది కదా. హ్మ్. మన దగ్గరున్న 1,00,00,000 ప్రాపర్టీని ఒక కంపెనీకి ఇచ్చి నెల నెల ఒక 1000 మందికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్తే ఆ 1,00,00,000 బ్యాంకులు వేసినా ఉద్యోగ జీతాలు ఇచ్చు వాళ్ళకి. హ్మ్. పని చేయకుండా జీతాలు ఇవ్వచ్చు. ఆ, హ్మ్. హ్మ్. అది కాదు కదా. హ్మ్. కనుక ఎట్లా సంపద లేక ఎట్లా వాళ్ళు తప్పని చెప్తున్నా నేను. హ్మ్. 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 నేనేమంటే అది అది ప్రజల దృష్టిలో పెట్టుకొని చేసే ఆలోచన కాదు. హ్మ్. అది ఇంకొకరిని దృష్టిలో పెట్టుకో. నరేంద్ర మోడీ యొక్క ఆలోచన కూడా అతనిది కాదు కదా, వాళ్ళ సిస్టమ్ ఆలోచన అది. హ్మ్. సో డబ్బులు ప్రపంచం దేశంలోని డబ్బులన్నీ వాళ్ళకి ఇవ్వడం, రైట్ ఆఫ్లు చేయడం, హ్మ్. వేవ్ ఆఫ్లు చేయడం, హ్మ్. ఇక్కడ అసలుకి ఏం చేయకపోవడం, హ్మ్. ఇక్కడ ఇక్కడ ముక్కు మీద వసూలు చేసుకోవడం, హ్మ్. అటువంటి ఆలోచనే ఉంటుంది. మీటర్లు పెట్టం. హ్మ్. మీటర్లు మేము ఉంటే పెట్టేవాళ్ళం కాదు. పెట్టేసారు ఇవి. హ్మ్. మేము పెట్టాం, మీటర్లు ఉంటే పెట్టాం మేము. హ్మ్. కానీ పెట్టేశారు కదా ఆయన. చంద్రబాబు నాయుడు గారు పెట్టేస్తున్నారు కదా! అవును. ఆల్రెడీ పెట్టేసారు. 1 వరకు ఆపగలిగాం. హ్మ్. ఇప్పుడు ఆపే పరిస్థితి లేదు మా దగ్గర. హ్మ్. హ్మ్. ఏమంటే ఈ ఆలోచన ధోరణిలో అసలు ఆలోచన ధోరణిలోనే తేడా ఉంటుంది. హ్మ్. అందరికీ ఇంటికి డబ్బులు ఇస్తే బాగుంటుంది కదా అని జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు. హ్మ్. నాయకుడు అనుకున్నా అంటే ఇట్లా కాదు, ఇంకో విధంగా చేసినచ్చు కదా అని నాయకుడు అనుకున్నాడు. హ్మ్. చంద్రబాబు నాయుడు అసలు ఇది ఇట్లా టీనే ఇవ్వకూడదు, అసలు ఇది ఏందని ఇవ్వక తప్పదు అతనికి, దాన్ని పెంచక తప్పదు. హ్మ్. కాకపోతే వాళ్ళ నాయకుడు ఒక ఆయన అన్నారు కదా, పచ్చ బిల్లు వేసుకుంటే కాఫీలు టీలు ఇస్తామని అదే ఏదో అవును. కామెంట్ చేసి చూసాడు. అచ్చెన్నాయుడు గారు. హ్మ్. ఎవరో ఆయన హ్మ్. వాళ్ళ హ్మ్. లీడర్ ఎవరో. హ్మ్. దాన్ని ఇప్పుడు ఈయనకి డిస్క్రిమినేషన్ అది. హ్మ్. 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 కాబట్టి ఆలోచనే తేడా ఇద్దరికి. హ్మ్. 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 దీంట్లో ఒక ఆయన డిస్ట్రక్షన్ అనుకుంటాడు, హ్మ్. ఒక ఆయన కన్స్ట్రక్షన్ అనుకుంటాడు. హ్మ్. నేను మదర్సాలో ఇంగ్లీష్ చెప్పండి అని చెప్పాను. హ్మ్. మదర్సాలో మీ పుస్తకాలు చెప్పండి, హ్మ్. కానీ మా పుస్తకాలు కూడా చెప్పండి అని చెప్పాను. హ్మ్. పెద్దగా వచ్చారంతా, వాళ్ళ వాళ్ళ పూజారులు వాళ్ళేమో ముల్లాలు అట్లా వచ్చారు. అవును. మీరు అనవసరం ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పిన. నేను మీ దాంట్లోకి ఇన్వాల్వ్ కాలేదు. నేను హ్మ్. హ్మ్. మా డబ్బులు మీకు ఇవ్వాలంటే హ్మ్. మా చదువు కూడా చెప్పండి. హ్మ్. సింపుల్. మీ చదువు చెప్పుకోండి, ఎవరు వద్దన్నారు. హ్మ్. అంటే అట్లా కాదు, రెండు పుస్తకోసాడ హ్మ్. ఈ పుస్తకడి పోయింది. మా వాళ్ళు అట్లా చెప్తారు కదా, తెలుగు వాచకంలో అసలుకి ఇంకో మహత్యం అని చెప్తారు, సైన్స్లోనేమో ఆఖరికి ఇది సైన్స్ అని చెప్తారు. హ్మ్. కనుక ఆ డిఫికల్టీ మాకు కూడా ఉంది, మీకే కాదు. మీరు అనుకుంటారు అంతే, సేమ్ డిఫికల్టీ ఫర్ అస్ ఆల్సో. హ్మ్. మీరు ఇంకొద్ది వ్యవస్థీకృతం చేస్తాం. సో ఇట్లా ఒక ఐడియాలజీ ప్రకారం పనిచేయాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అతనుకున్న ఒక ఐడియాలజీలో పనిచేశారు. హ్మ్. దాని ఫలితాలు అర్జెంటుగా రావు అవి. హ్మ్. హ్మ్. టైం పడుతుంది. టైం పడు ఇప్పుడు ఇన్‌స్టంట్ ఎలక్షన్ రిజల్ట్ కోసం చేసినవి కాదు. కాదు అవి. హ్మ్. అది 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 ఇట్స్ ఎ ఫౌండేషన్. అది పెట్టుబడి, సమాజంలో పెట్టుబడి, అది హ్మ్. డెవలప్మెంట్ పెట్టుబడి. హ్మ్. 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 ఇప్పుడు కేరళ గురించి మనం గొప్ప మాట్లాడతాం, హ్మ్. బికాజ్ దేర్ ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్. కరెక్ట్. సో ఎడ్యుకేషన్ ఉంటే ఆటోమేటిక్గా ఆ ప్రాంతం ఒక విధంగా అభివృద్ధిలోకి వెళ్ళిపోద్ది. హ్మ్. వారి ఆలోచన ధోరణిలో మార్పు వస్తుంది. హ్మ్. దానికోసం ఎడ్యుకేషన్ తప్పనిస్తే హ్మ్. ఏదో కొద్దిమంది సూపర్ హ్యూమన్స్ని తయారు చేసి ఆ సూపర్ హ్యూమన్ మోడల్స్ ముందు పెట్టుకుని చేసేది కాదు. హ్మ్. 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 వాళ్ళు వాళ్ళు తయారయ్యే కొద్ది రావచ్చు కాక. హ్మ్. మీకు బాగా గుర్తుకుంటే పివి సింధు గారు మెడల్ తెచ్చుకున్నారు, అవును. గెలిచి వచ్చారు. హ్మ్. ఏదంటే చూశారు కదా ఆ రోజున. హ్మ్. ఒలింపిక్స్‌లో మెడల్ తెచ్చారు. తెచ్చారు కదా మీరు, ఆ రోజు చూశారు కదా మీరు. హ్మ్. మామూలు చూసి నేనైతే ఆశ్చర్యపోయినా, మరి ఇదేదో బాగుంది, ఏదో కొత్త ఫ్యాషన్ బాగుంది అని. కాబట్టి హ్మ్. ఇద్దరి మధ్య ఆ తేడా ఉంది. హ్మ్. హ్మ్. ఇద్దరికి ఇది ఇంతకాలం వచ్చింది ఏం చెప్పండి, నాకు 6 నెలలు అయింది, చెప్పండి ఏం చేశారు. ఏం కనపడలేదు సార్ ఈ 6 మంత్స్‌లో ప్రోగ్రెసివ్‌గా, నాకేం ప్రొడక్టివ్‌గా? కనపడలేదు. ఇప్పుడు హ్మ్. ఉదాహరణకి ఫెయిర్ షాప్ అదేంది, మన చౌకధాన్య డిపోల నుంచి వచ్చే సరుకుల్ని రేషన్‌ది. ఆ! ఇంటికి ఇచ్చేవాళ్ళు. హ్మ్. బట్ ఇప్పుడు ఇంటింటికి ఇచ్చేవాళ్ళు. బండిపై ఇచ్చేది. నేను ఫస్ట్‌లో అనుకునేవాడిని, ఏంది ఇది అనుకునేవాడిని.
ఇంటికి వచ్చిళ్ళు అనుకునేవాడిని. ఉమ్, నిజంగా హానెస్ట్ ఐఎమ్ టెల్లింగ్. ఉమ్, కానీ మా ఇంటి పక్కనే ఉంటుంది అనంతపూర్లో. ఉమ్, పెద్ద బార్లు ఉన్నాయి. పొద్దున్న బస్సు దిగిపోయినా నేను. ఉమ్, నేను అనంతపురం బస్సులో పోతుంటా. ఉమ్, బస్సు దిగి పోతే పెద్ద క్యూ ఉంది. నాకు దూరం చూసి ఏందబ్బా మా ఇంటి దగ్గర అంత పెద్ద క్యూ ఉంది అనుకున్నాను నేను. ఉమ్, అంటే మై ఓల్డ్ మదర్ ఈజ్ దేర్. ఏందబ్బా అనుకున్నా. పోతే వీళ్ళు క్యూలో ఉన్నోళ్ళు ఉమ్, నిజంగా నాకు బాధేసింది. ఉమ్, అరే ఏంద్రా ఇది పాపం ముసలి అందరూ. ఉమ్, ఇప్పుడు ముఖ్యంగా వయసులో ఉన్నోళ్ళు ఏమో పనులకు పోతారు. పనులు పోవాలి. ఆ క్యూలోనేమో ముసలి పిల్లలు పెట్టి ఎక్కువ మంది వాళ్ళే కనిపిస్తున్నారు నా కంటికి. ఉమ్, 2 సార్లు చూసాను. నాకు 2 సార్లు అనిపించింది ఇది ఎక్కడో తప్పు జరుగుతుంది వీళ్ళకి. ఉమ్, ఉమ్. ఇంటింటికి పంపడమే కరెక్టే. ఇంటికి కాదు, ఇంతకుముందు సిస్టమ్ డెవలప్ అయ్యేది కదా, ఉమ్, దాన్ని మరింత మెరుగుపరుద్దాం. ఉమ్. దీనికంటే బెటర్గా బెటర్గా వాళ్ళు నిలబడే అవసరం లేకుండా చేద్దాం. ఇంకా ఏమైనా చెయ్యి. ఉమ్, ఆ తర్వాత చెత్త గురించి మాట్లాడారు. ఇప్పుడు ఎట్లా మళ్ళీ చెత్త పని వేసారనుకో, ఉమ్, చెత్త గురించి మాట్లాడారు. నేను 2 రోజులు నేను నిలబడి చెత్త క్లీన్ చేయించుకున్నా. ఉమ్. అవునా? ఆ, ఉమ్, మా ఇంటి దగ్గరే. వేరే వాళ్ళు కూడా కాదు. దూరం మళ్ళీ దేశం చేసామని చెప్పడం లే, మా ఇంటి దగ్గరే. ఉమ్, అట్లాగే ఇది వాలంటీర్ సిస్టమ్ ఉంది. అప్పుడు నేను అనుకునేవాడిని ఎందుకు ఇది పొలిటికల్ యాక్టివిటీ అనుకునేవాడిని. ఉండొచ్చు, ఉంటుంది, ఆటోమేటిక్గా ఉంటుంది. వేరే పొలిటికల్ పీపుల్. ఐఏఎస్లో ఐపీఎస్లో పొలిటికల్ యాక్టివిటీ చేస్తున్నారు అన్నప్పుడు వాలంటీర్లు తింటే మీరు భలే దాన్ని ముట్టుకోకూడదు అనుకుని. ఎందుకంటే మనం ఒక ఆయన చెప్పాడు, మా జోలికి ఎందుకు వచ్చావు నువ్వు అని. ఉంది కదా. ఇప్పుడు వాళ్ళు దానికి వచ్చి అప్పుడు మాట 10,000 15,000 ఇస్తాము, ఎప్పుడు అట్లా జీతాలు పెంచుతాము, ఆ మాట ఎందుకు? ఉమ్, మిమ్మల్ని ఎక్కడో అబ్జర్వ్ చేస్తామని చెప్పుకోవచ్చు వాళ్ళని. ఉమ్, లేకుంటే ఆల్రెడీ సిస్టమ్ డెవలప్ అయింది, కరెక్ట్ చేయి, ఉమ్, షఫుల్ చేయి, కరెక్ట్ చేయి, ఉమ్, దాన్ని పంచాయతీ రాజ్కి అనుసంధానించు. ఉమ్, వాళ్ళు ఇండిపెండెంట్ కాకుండా ఉమ్, వాళ్ళందరినీ కూడా సర్పంచ్ సంబంధం లేని సచివాలయము, సర్పంచ్ సంబంధం లేని ఇది ఇంకోటి, అది ఎట్లయితుంది ఈ సిస్టంలో? ఉమ్, ఉమ్, నేను అనుకున్నా అది అట్లా అనుకుంటున్నావు దాన్ని ఏమన్నా దాన్ని చెయ్యి, మరింత మంచిగా తీసుకెళ్ళి ముందుకి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇన్వెన్షన్ అది, ఉమ్. దాన్ని నువ్వు చెయ్యి. బెటర్ చేయొచ్చు. చెయ్యి. ఉమ్, అలవాల్సిన పెట్టిన లైట్కి ఈ రోజున లైట్కి చాలా తేడా ఉంది. ఉమ్. అవును, కానీ ఫండమెంటల్ అంటే కాంతి ఇవ్వడమే దాని పని. అంతే కదా పర్పస్. అప్పుడు వేడితో కూడిన కాంతి వచ్చేది, చల్లటి కాంతి వస్తూ ఉంది, షాడోలెస్ కాంతి వస్తూ ఉంది. ఉమ్, నువ్వు కూడా చెయ్యి. ఉమ్, ఇది ఆలోచించాలి. కానీ ఇట్లా కాకుండా ఎక్స్టెన్షన్ ఆఫీసర్లుగా వాడుకోవచ్చు. అక్కడ ఉన్న దాంట్లో అందరూ ఉన్నారు నాకు తెలిసి. ఉమ్. ప్రతి డిపార్ట్మెంట్కి ఎవరెవరు ఉన్నారు అక్కడ. అవును, మీకు అంత మ్యాన్ పవర్ అలవాటు అయిపోయింది కదా. గవర్నమెంట్ సిస్టంలో పనిచేయడానికి అలవాటు పడ్డ 2 లక్షలకు పైగా మ్యాన్ పవర్ కదా. కదా, నేను చూసాను. నేను ఆచిపోలేదు ఉంది ఏదనుకున్నా ఆఖరికి. ఉమ్, నా భూమికి ఏదో కొలతలు వస్తే నేను తహసీల్దార్తో అంటే అవసరం లేదు సార్, మన ఊర్లో ఉంటాడు ఆ పిల్లడు, చెప్తే దాన్ని చూసాడు సార్. పక్కనే సచివాలయం ఫోన్ చేశాను. నిజానికి అది చెప్పాలి ఇప్పుడు ఈ సందర్భం కూడా. సర్వేయర్లు సర్వేయర్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రం మొత్తం దేశంలో ఆంధ్రప్రదేశ్ అంట. 9,000 మందికి పైగా క్వాలిఫైడ్ ఏమంటారు ట్రైన్డ్ సర్వేయర్స్ ఉన్నారంట. ఇండియాలో ఏ రాష్ట్రంలో లేరంట, ఈవెన్ ఉత్తరప్రదేశ్లో కూడా. కనుక మనం బెటర్మెంట్ చేయడమే బెటర్గా. ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి ప్రోగ్రాంలు చేసేవారు. అప్పుడు నేను ఉద్యోగం చేసేవాడిని. నేను మంత్రి అయినాక చెప్పాను, ఒకసారి మంత్రి అయినాక రాజశేఖర్ గారు చెప్పినారు, అలా జన్మభూమి ప్రోగ్రాం మంచిది, కానీ ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లమ్స్ వచ్చేది. ఏంటి, 4 గంటలకి రిపోర్ట్ పంపి అంటారు హైయర్ ఆఫీసర్లు. 5 గంటల వరకు జన్మభూమి చేయాలి. నేను 4 గంటలకు ఏ రిపోర్ట్ పంపిస్తాను? బాగా చేసేసాం, అద్భుతం, ఏందో కలిపి పంపిస్తాను కదా, మనం అట్లా పని చేయకూడదు అన్నాను. వాళ్ళు చెప్పారు 6 o'clock పంపండి అని మార్చారు. సింపుల్, అంతే కదా. జనంలేని ప్రోగ్రాం వచ్చినప్పుడు రిపోర్ట్ 6 o'clock పంపండి. నైస్. అయితే పోలియో ఇచ్చేవాళ్ళు 105%, 110% అయినాయని. ఎట్లయితుంది? ఉన్నది 100 మంది, ఇంకా 10 ఎక్కడ అంటే దానికి ఆన్సర్లు అడిగి ఉంటాయి. వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు, వేరే రాష్ట్రం పోయిన వాళ్ళు. కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా ఆఖరికి 110 ఎట్లా వస్తుంది? పక్క దేశాల నుంచి ఏమన్నా వచ్చి. సో ఇవన్నీ కరెక్ట్ చేసుకోవాలంతే. ఇవి కరెక్ట్ చేసుకోకుండా ఊరికనే మాట్లాడి నెట్టేసేయడం, తోసేసేయడం. మొన్న మా పవన్ కళ్యాణ్ గారు అన్నట్లు నన్ను షిప్ ఎక్కనేరు, నాకు సహాయం చేయరు, రాకుండా అడ్డుకుంటారు. అసలుకి ఆఫీసర్లు ఏంది అడ్డుకునేది ఏంది?